ఏమైపోయాడు పాటిగా దూరం అయిపోయేవాడు అంటే ఒక 8 ఏళ్ల బాలుని అబ్బాయిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ఆ తల్లి చెప్తోంది, మరి ఎవరో చెప్పారు చిరంజీవికి ఫోన్ చేయపోయావమ్మని. నేనేంటి చిరంజీవి ఫోన్ చేయటువంటి ఎక్కడ నుంచి చేయగలను, ఆయన ఎక్కడో ఉంటాడు, ఎలా చేయాలి ఫోన్ అని తెలియని పరిస్థితుల్లో, లేదమ్మా బ్లడ్ బ్యాంక్ చేయి, వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుతారు ఫోను, నీకు కాల్ సహాయం చేస్తారంటే వాడు గంటల్లో కావాలి, అది ఎక్కడో ఉంది హైదరాబాద్లో, ఎలాగొస్తుందో అనుకున్నాను. కానీ అయినా సరే ఎక్కడో ఆశ చావక ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత అక్కడ స్పందించి అక్కడ సిబ్బంది వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు, ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో అభిమానుల్ని వెంటనే పంపించేయడం ఏంటి, అవర్స్లో వాళ్ళు హాస్పిటల్కి, నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వటం ఏంటి, దాని నుంచి ప్లేట్లెట్స్ వేరు చేయటువంటి, ఆ బిడ్డకి ఎక్కించడం ఏంటి, తెల్లారిసరికి ఆ బిడ్డ మళ్ళీ తిరిగి ఎంతో ప్రాణాలతో బతికాడు. ఇది ఈడనేవాడు. ఆయన కనుక సమయానికి చేయకపోయి ఉంటే నా బిడ్డ ఏమైపోయాడు. అలాంటి మనుషుల ఈ తుచ్చులు నీచులు కలిసిందని మాట్లాడతారు. వాడిని నాకు సరిపోలేదు, దగ్గరికి వెళ్ళి ఉంటే ఏమి చేసేదాన్ని అని చెప్పేసి అప్పుడు అంటుంటే చాలామంది అంటారు, ఎవరిని మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ, అభిమానం, ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి ఏం మాట్లాడుతున్నట్టు నేను అలాగ అంటుంటాను. ఇది సత్యం. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడేట్టుగా నాకైతే వినపడలేదు. అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళకి ఒక అంతరాత్మ ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరాత్మ చెప్పబోయిన ఇంట్లో వైఫ్ అని చెప్పుద్ది, ఏంటి చెప్పు నోరు అని. సో ఇలా ఉంటుంది అన్నట్టు వాళ్ళ ఇది. సో మనం మాట్లాడక్కర్లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఎవరైతే ఇలాంటి రాతలు కానీ చేతలు కానీ మాటలు అంటారో వాళ్ళకి అదే సమాధానం. అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను, అవసరం నాకు లేదు. మంచి చేసుకెళ్ళిపోవటమే, ఇలా మంచి చేసేటువంటి మాలాంటి తమ్ముళ్ళకి నేను సహాయంగా నేను ఉండటమే తప్ప ఇంకోటి ఏం కాదు. అండ్ అనుకూలమైన ఇక థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ ఈ రోజున ఎక్కడ ఇతర దేశాల్లో నా అభిమానులు కూడాను నా మాటని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళు ఆయా ప్రాంతాల్లో వాళ్ళు బ్లడ్ డొనేషన్స్ చేస్తూ ఈ రోజున నా పేరు, నాకు మంచి పేరు, మరింత మంచి పేరు వచ్చేలాగా, నేను గర్వపడే విధంగా